ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ గురు. కరాచీ హల్వాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బయట చాలా కాస్ట్గా ఉంటుంది. అదే మన ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా 15 మినిట్స్లో అయిపోద్ది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో కార్న్ఫ్లవర్ ఒక కప్ వేసుకున్నాం. వాటర్ కూడా ఒక కప్పు యాడ్ చేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. కప్పు కార్న్ఫ్లవర్ వేసుకున్నాం కాబట్టి కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలన్నీ ఉండకూడదు. ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో ఒక కప్పున్నర పంచదార వేసుకోవాలి. కప్పున్నర వాటర్ వేసుకోవాలి. పంచదార అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనకి పంచదార కరిగినంత వరకు వేడి చేసుకోవాలి. అందులో లెమన్ జ్యూస్ వేసుకోవాలి. చూడండి, కొంచెం పొంగులా మనకు కనబడుతుంది కదా. ఆ టైంలో మనం ముందుగా కలిపి ఉంచుకున్న దాన్ని వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూడండి ఎలా వచ్చిందో, టైట్గా వచ్చింది కదా మనకి. చూడండి, మనం ఇంట్లో తయారు చేసుకుంటే 15 మినిట్స్లో అయిపోద్ది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెయ్యి కొంచెం వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. కలరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత యాలక్ పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని అలా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం టైట్ అయినంత వరకు చేస్తూ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది హల్వా. చూడండి, మన ఇంట్లో చేసుకుంటే ఎంత సులభంగా అయిపోయిందో. ఈ హల్వా అనేది బయట చాలా కాస్ట్గా ఉంటుంది. అందువల్ల మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోద్ది. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైట్ అవ్వాలి. బాగానే ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి రాసుకుంటే మనకి ఈజీగా అనేది అంటకుండా ఉంటుంది. హల్వా మొత్తం ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ 4 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. చూడండి, కరాచీ హల్వా రెడీ అయింది. మనం ఒక ప్లేట్లో వంపుకొని చూద్దాం. చూడండి, కరాచీ హల్వా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా చేసుకొని ట్రై చేయండి ఒకసారి. చాలా మెత్తగా వచ్చింది. చూడండి, చాలా స్మూత్గా ఉంది, స్పాంజిలా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.